అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్. 2-3 రోజుల నుంచి కొంచెం అలతగా ఉండి పాడలేకపోయాను, కాబట్టి అన్యదా భావించకండి. ఈ సంవత్సరానికి చివరి రోజు ఈ మంగళవారం, ఈ సంవత్సరాన్ని 24కి వీడ్కోలు చెప్తూ 2025కి స్వాగతం పలుకుతూ మీ అందరికీ, నా వీక్షకులందరికీ ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యము ఇచ్చి, భోగభాగ్యములు ఇచ్చి, ఆ సర్వేశ్వరుడు, ఆ లక్ష్మీనారాయణుడు, ఆ పార్వతీ పరమేశ్వరుడు, ఆ వాణి బ్రహ్మదేవుడు, సర్వదేవతలు కూడా మిమ్మల్ని చల్లగా చూడాలని, మీ పిల్ల పాపలతో అందరితో ఆనందంగా హాయిగా మీకు ఈ సంవత్సరం గడవాలని, ఎల్లవేళలా మిమ్మల్ని భగవంతుడు సర్వదా రక్షించుగాక అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు నాకు కూడా అందరికీ చల్లగా చూడాలని కోరుకుంటూ, నేను ఈరోజు ఒక చిన్న పద్యం, 2 పద్యాలు పాడబోతున్నాను. వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ధన్యవాదములండి మీ అందరికీ. భాగవత పద్యం అండి ఇది. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటలమ్మ, మనమ్మున నుండెడి అమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ది ఇచ్యుత మహాత్వముల్, కవిత్వముల్, పటుత్వముల్, కవిత్వ సంపదల్. మన్నించండి, ఎక్కడైనా అక్షరాలు తడబడి ఉండొచ్చు. ఇది భాగవత పద్యమే. లావొక్కింతయు లేదు, ధైర్యం విలోలం బయ్యే, ప్రాణముల్ డస్సెన్, తావుల్ తప్పెన్, మూర్ఛవచ్చెన్, తనువుల్ డస్సెన్, శ్రమం బయ్యెడన్, నీవే తప్ప ఎతప్పరం బెరుగన్, మన్నింపదగున్, దీనునిన్ రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక, మము సంరక్షింపు భద్రాత్మక. ఇది భాగవత పద్యమేనండి. గజేంద్ర మోక్షంలోది ఇది. మొసలి అనే ఊహు అనే రాక్షసుడు మొసలి రూపంలో వచ్చి ఎన్నో ఏళ్ళు యుద్ధం చేసి ఆ కరిని అంటే ఏనుగుని కాలు పట్టి వదలకుండా ఉంటే, ఇంకా ఏనుగుకి శక్తి చాలక, ఇంకా నాకు ఎవరు లేరయ్యా దిక్కు, పరమాత్మ భద్రాత్మక, నువ్వే తప్ప ఇతప్పరం పెరుగు, నేను ఎవ్వరిని ప్రార్థించలేను, నువ్వే వచ్చి నన్ను కాపాడు. 1000 సంవత్సరాలు యుద్ధం చేసి పోరాడి ఇసిగిపోయాను, ఇంకా నా వల్ల నాలో శక్తి లేదు. నువ్వు నన్ను రక్షించిన, లాలించిన, పాలించిన, ఏదైనా నీదే భారం, ఏం చేస్తావో నీకే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పి, నాకు ఇంకేమీ లేదు తండ్రి, నువ్వే కాపాడాలి అని చెప్పి కరి మొరపెట్టుకుంది విష్ణుమూర్తికి. అప్పుడు ఆయన ఏం చేశాడు? సిరికిని చెప్పడు, చేయదో ఈ సంధించడు. లక్ష్మీదేవి చీర కొంగు పట్టుకొని వచ్చేస్తున్నాడంట ఆ స్వామి. చక్రాన్ని ధరించలేదు, శంఖాన్ని ధరించలేదు, జుట్టు చుడిముడి ఊడిపోయి ఇలాగా ఊగుతుంది జుట్టు, అది కూడా సవరించుకోలేదు. ఎలా ఉన్నాడు అలా? గరుత్మంతుడిని కూడా పిలవలేదు, తనంతటి తాను పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడట. ఏంటి? గజ ప్రాణోత్సాహై, గజాన్ని ప్రాణాలు రక్షించాలని ఆ ఉత్సాహంతో ఎవరికి చెప్పకుండా, పరివారాన్ని చక్కబెట్టక, ఏ పరివారాన్ని నొత్తక, అందరినీ విడిచిపెట్టి ఉఠావుటిని ఆ ప్రాణాలు కాపాడాలని చూడండి. ఆ స్వామికి ఎంత ఆతృత. అలాగే మనందరిపైన మన ప్రాణాలు రక్షించాలని ఆ పరమాత్ముని కాపాడుకుంటాం, ప్రార్థించుకుందాం. మన ప్రాణాలు కాపాడమని ఆ పరమాత్మని ప్రార్థించుకుంటూ ఎంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఈ సంవత్సరం 2025 రేపటి నుండి వస్తుంది. ఈ 2024 ఈ రోజుతో చివరి రోజు. రేపటి నుండి 2025లో మనందరం మళ్ళీ హాయిగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ చల్లగా ఉందామని, అందరినీ ఆయువు, ఆరోగ్యం ఇస్తే చాలండి. మనకి ఇంకేమో దాయి ఉంది, ఆరోగ్యం ఉందంటే మనం ఏ పనైనా చేసుకోగలుగుతాం. ఆయువు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఉంటేనే కదా దేవుడినైనా ఎవరినైనా మనం ప్రార్థించడానికో, స్తుతించడానికో, స్మరించడానికో మనకు అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా ఆయువు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఆయువు ఉన్న ఫలితం ఏంటండి? ఆరోగ్యం లేకపోతే అప్పుడు అన్నీ వస్తాయి. ఆయువు ఆరోగ్యం రెండు ఉంటే భగవంతుడు అన్నీ ఇస్తాడు. ఎందుకంటే నీరు పోసినోడు నారు పోయడా? పోస్తాడు కదా. మన అందరినీ చల్లగా చూడాలని పరిపరి విధాలు ప్రార్థిస్తున్నాను. అందరూ చల్లగా ఉండి అందరూ నన్ను ఇలాగే ఆదరించాలని, ఈ రాబోయే నూతన సంవత్సరంలో ఇంకా మంచి పాటలు పాడాలనుకుంటున్నాను. నాకు వచ్చినవండి, నేను పాడతాను. నాకు వచ్చినట్టు పాడతాను. పద్యాలు, శ్లోకాలు ఏవైనాను వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ అందరూ చల్లగా ఉంటే నాకు అదే 10,000. మీ అందరూ నా పాటలు వినాలని నా ఆనందం. మీరు వింటే కదా నాకు ఆనందంగా ఉండేది. ధన్యవాదములు.